ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ అకాడమీ. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందమ్మా. ఆ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్, ఎన్ని జాబ్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా, ఇవన్నీ, లాస్ట్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఫీజు పేమెంట్ ఎంత, మీ ఏజ్ ఎంత ఉండాలి, ఓకేనా, ఈ అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం చెక్ చేద్దామమ్మా. బిఫోర్ గోయింగ్ టు దాట్, మనం చెప్పుకున్నట్టుగానే లాస్ట్ టైం వీడియోలో మనం చెప్పుకున్నట్టుగానే 20th నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పాం. అనుకున్నట్టుగానే 20th నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఓకేనా. నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ ఒకసారి చూద్దామమ్మా. రైట్, ఓకే. రైట్, నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. చూడండి, రెడ్ తీసుకుందాం, మీకు బాగా కనిపించింది. రైట్, అండర్ గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరు అంటే 12th పాస్ ఆర్ ఈక్వలెంట్, ఓకేనా. 12th పాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, 12th సమానమైనటువంటి ఏ కోర్స్ చేసినా కానీ ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అమ్మా. సార్ మేము డిగ్రీ చేసాం సార్, మేము ఈ పోస్ట్కి ఎలిజిబులా అంటే ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అమ్మా. నువ్వు 12th పాస్ అయితేనేగా డిగ్రీ చేయగలవు, నువ్వు 12th పాస్ అయితేనేగా ఏదైనా గ్రాడ్యుయేషన్ బీటెక్ చేయగలవు, ఓకేనా. 12th అబోవ్ ఏది మీరు చదివినా కానీ మీరు ఎలిజిబుల్ అమ్మా, ఓకేనా. 12th అబోవ్ మీరు ఏం చదివినా కానీ మీరు ఎలిజిబుల్, ఓకేనా. ఓకే, సీమా స్టార్టింగ్ డేట్ ఏంటి సార్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేటు చూడమ్మా. నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ ఎప్పుడు? 29/2024, అంటే ఎస్టర్డే రిలీజ్ అయిందమ్మా నోటిఫికేషన్. 29/2024 సెప్టెంబర్ 20th రిలీజ్ అయింది. వేరాజ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అమ్మా అంటే ఈ రోజు నుంచే స్టార్ట్. మీరు ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటారమ్మా అంటే ఫస్ట్ జోన్ సెలక్షన్ ఒకటి చూసుకోవాలి. మీరు చూసుకున్న తర్వాత ఏ జోన్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందో మీరు డిసైడ్ అయిన తర్వాత అప్లికేషన్ అన్నది పెట్టుకోండి, ఓకేనా. రైట్, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు సార్ లాస్ట్ డేట్ అంటే నెక్స్ట్ అక్టోబర్ 20 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ద అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఆఫ్ ఎన్టీపీసీ రైల్వేస్, ఓకేనా. ఫీజ్ పేమెంట్ గురించి చెప్పాడమ్మా, ఎప్పుడు వరకు లాస్ట్ డేట్, ఎప్పుడు వరకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు అని. మీకు ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే నెక్స్ట్ మంత్ 23rd అక్టోబర్ నుంచి 1st నవంబర్ దాకా మీరు మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులు అన్నవి ఫిక్స్డ్ కాదమ్మా, దీన్ని ఆల్రెడీ పోస్టులు పెంచుతారు. మీరు సార్ చాలా తక్కువ ఉన్నాయి సార్ పోస్టులు అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ పోస్టులు పెంచుతారు, ఓకేనా. అప్పుడు మళ్ళీ మీకు జోన్ సెలక్షన్కి అవకాశం ఇస్తారు చేంజ్ చేసుకోవడానికి, ఓకేనా. రైట్, ఇది ఈ నోటిఫికేషన్లో ఈసారి నోటిఫికేషన్లో ఏం చేశాడంటే సపరేట్గా ఇచ్చాడమ్మా. గ్రాడ్యుయేట్స్కి ఒక సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు, అండర్ గ్రాడ్యుయేట్స్కి ఒక సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. లాస్ట్ నోటిఫికేషన్లో ఇద్దరికి కామన్గా ఎగ్జామ్ పెట్టేవాడు, ఈసారి సపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది. ఈ సిలబస్ సేమ్ అమ్మా, సిలబస్ రెండింటికి సేమే. అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్కి సిలబస్ సేమే,
గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎగ్జామ్స్ సేమే సిలబస్. ఓకేనా, కాకపోతే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ ఎగ్జామ్స్ అన్నవి మాత్రం చేంజ్ అవుతాయి. గ్రాడ్యుయేట్ లెవెల్లోగానే ఉంటుంది ఎగ్జాము, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ లాగానే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ డిఫికల్టీ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది, వేరేస్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కొంచెం డిఫికల్టీ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సిలబస్ మట్టికి సేమ్. ఎన్ని టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయమ్మా? గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే మీకు 5 టైప్స్ ఆఫ్ పోస్టులు రిలీజ్ చేశాడు. ఇక్కడ మాత్రం ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ పోస్టులు రిలీజ్ చేశాడు. ఆ పోస్ట్ ఏంటనేది చూద్దాం. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ టీసీ అంటాం కదా అదమ్మా. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ 4 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అన్నవి రిలీజ్ చేశాడు. ఓకేనా రైట్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని రిలీజ్ చేశాడు సార్ అంటే 3445, 3445 పోస్టులు రిలీజ్ చేశాడమ్మా ఈసారి. ఓకేనా, ఇవి ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సార్, అసలు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ ఉంటాయి, అవి వాచ్ చేసుకోండి మీరు. ఓకేనా రైట్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్నమ్మా? 3445, 3445 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మీకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, దీనికి 2022 2022 పోస్టులు. ఒక ఓన్లీ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి మాత్రమే 2022 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 361 ఉన్నాయి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 990 ఉన్నాయి, ట్రైన్స్ క్లర్క్ టీసీ 72 ఉన్నాయమ్మా. ఈ పోస్టులన్నిటికీ కూడా మీకు సైట్ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. మీకు సైట్ మీరు స్పెక్స్ లేకుండా చదివినా ప్రాబ్లం లేదు, స్పెక్స్ పెట్టుకుని చదివినా కానీ ప్రాబ్లం లేదు. ఓకేనా, ఈ పోస్టులకు మట్టికి మీరు సైట్ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇక్కడ చెప్పాడు చూడండమ్మా, మీరు వెయిట్ చేస్తూ ఉండకూడదు. దేనికోసం వెయిట్ చేయకూడదు సార్ అంటే మీరు 12th ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండకూడదు. మీరు ఖచ్చితంగా అప్లై చేసే డేకి మీరు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ థింగ్ వచ్చేసి చూడమ్మా, ఇంపార్టెంట్ ఈ మట్టికి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా, దీన్ని అయిపోయిన తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. ఓకే రైట్. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ చూడండమ్మా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఓకేనా రైట్. తర్వాత వచ్చేసి మీకు 2 పోస్టులకు వచ్చేసి మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా, రైట్. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే 3 టైప్స్గా ఉంటుందమ్మా. CBT 1, ఇక్కడి నుంచి CBT 2, దాని నుంచి టైపింగ్ టెస్ట్. ఈ టైపింగ్ టెస్ట్ ఎవరెవరికమ్మా అంటే 2 పోస్టులకి మాత్రమే ఉంటుంది. టైపిస్ట్ అని ఉన్నాయి కదా, టైపిస్ట్ అని చెప్పేసి 2 పోస్టులు ఉన్నాయి కదా, ఆ 2 పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
CBT 1 నుంచి CBT 2కి 18 టైమ్స్ 15 టైమ్స్ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ CBT 2 నుంచి టైపింగ్కి 8 టైమ్స్ సెలెక్ట్ చేస్తారు. ఓకేనా. CBT 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటే సరిపోతుంది. మీకు మెయిన్ మీ జాబ్ని డిసైడ్ చేసేది CBT 2 మాత్రమే. కాబట్టి ఫోకస్ ఆన్ CBT 2 మెయిన్లీ. ఆటోమేటిక్గా మీరు ఫోకస్ CBT 2 మీద చేస్తే CBT 1 మీకు చాలా ఈజీ అయిపోతుందమ్మా. CBT 1కి CBT 2కి ఒకటే సిలబస్, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. మీ ఫ్యూచర్ని, మీ జాబ్ని డిసైడ్ చేసేది ఒక CBT 2 టెస్ట్ మాత్రమే. ఓకేనా, రైట్. అదే చెప్పాం కదా, దీనికి స్పెక్స్ ఉన్నా స్పెక్స్ లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అన్ని పోస్టులకి. ఓకేనా. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటికమ్మా అంటే ఈ డేట్కి మీకు 33 అనేవి క్రాస్ అయ్యి ఉండకూడదు. జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ స్టూడెంట్స్కి 33 క్రాస్ అయ్యి ఉండకూడదు. వేరేజ్ OBC క్యాండిడేట్స్కి ఇంకో 3 years, SC/ST కేటగిరీ స్టూడెంట్స్కి ఇంకో 5 years పెంచుతారమ్మా. వేరేజ్ OBC క్యాండిడేట్స్కి అయితేనేమో 36, తర్వాత వచ్చేసి SC/ST కేటగిరీ స్టూడెంట్స్కి అయితేనేమో 38. ఓకేనా, అర్థమైందా? మీ ఏజ్ ఎంత ఉండాలి ఆ రోజుకి అప్లై చేసే నాటికి కదమ్మా 1/1/2025 నాటికి మీ ఏజ్ SC/ST కేటగిరీస్ అయితే 38, OBC కేటగిరీస్ అయితే మీకు 36 అండ్ జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే 33 క్రాస్ అయి ఉండకూడదు. ఎట్ ఏ టైమ్ 18 కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా, రైట్. ఆ ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చేసి 500 ఉంటుంది. వేరేజ్ SC/ST అండ్ ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే 250 ఉంటుంది. OBC వాళ్ళకి కూడా 500. ఓకేనా. మీరు స్టేజ్ 1 CBT 1 రాయంగానే జనరల్ స్టూడెంట్స్కిను అండ్ OBC కేటగిరీ స్టూడెంట్స్కి 400 రీఫండ్ అవుతుంది. వేరేజ్ SC/ST ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే CBT 1 రాయంగానే మొత్తం అమౌంట్ రీఫండ్ అయిపోతుంది. ఓకేనా, రైట్. ఒకసారి చూడమ్మా, మీరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ EBCకి అయితే ట్రై చేయకండి అమ్మా. దాంట్లో మహా అయితే ఫీజు అనేది తగ్గుతుంది. మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే మట్టికి, ఓకేనా, వీకర్ సెక్షన్స్ అయితే మట్టికి కంపల్సరీగా సర్టిఫికెట్ సబ్మిట్ చేసుకోవాల్సి వచ్చింది. దాంట్లో అయితే మీకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు అయితే రిజర్వేషన్ కోసం అప్లై చేసేయండి. ఓకే, నైట్ అంతేనా, రైట్. ఒకసారి చెక్ చేయండి మా. రైట్. స్టేజ్ 1 ఎగ్జామ్ CBT 1 ఎగ్జామ్లో సేమ్ అమ్మ చెప్పాను కదా, అక్కడ ఇక్కడ
సేమ్ ఎగ్జామ్స్ ఉంటాయి, సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే ఒకటే తేడా ఏంటి అంటే అక్కడ డిఫికల్టీ లెవెల్ ఏది గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టుల్లోనేమో డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్, రీజనింగ్ 30, మ్యాథమెటిక్స్ 30, జనరల్ అవేర్నెస్ 40. టోటల్ ఎగ్జామ్ టైం ఎంతమ్మా? 90 minutes ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ CBT 1 క్వాలిఫై అయిన 15 times స్టూడెంట్స్ని, ఒక్కొక్క పోస్ట్కి 15 times ఆఫ్ స్టూడెంట్స్ని CBT 2కి పంపిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందమ్మా 1/3, ఖచ్చితంగా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆ నెగిటివ్ మార్కింగ్ చూసుకుని మీరు ఆప్షన్స్ని టిక్ చేసుకోండి. సేమ్ సిలబస్ అమ్మా, రెండిట్లో సేమ్ సిలబస్ ఉంటుంది. సిలబస్ మీద ఒక వీడియో చేస్తాను, అసలు ఏం సిలబస్ కవర్ అవుతుంది, ఎలా చదవాలి ఏంటి అన్నది ఒక వీడియో చేద్దాం. ఓకేనా. CBT 2 టెస్ట్లో కూడా సేమ్ సిలబస్ అమ్మా. CBT 1 నుంచి 15 times సెలెక్ట్ చేస్తారు CBT 2కి. ఓకేనా. జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఈ 3 సబ్జెక్టులే CBT 1లో ఉంటున్నాయి, CBT 2లో ఉంటున్నాయి. కానీ నెంబర్ ఆఫ్ బిట్స్ CBT 1లో 30, 30, 40 ఉంటే ఇక్కడ రీజనింగ్లో 35, మ్యాథమెటిక్స్లో 35 అండ్ జనరల్ అవేర్నెస్లో 50 ఉంటున్నాయి. ఓకేనా. రైట్. దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3. సిలబస్ వరకు సేమ్ అమ్మా. తర్వాత టైపింగ్ టెస్టులు చెప్పాను కదా, 2 పోస్టులకి టైపింగ్ టెస్టులు ఉంటాయి. టైపిస్ట్ అన్న 2 పోస్టులకి కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. జస్ట్ క్వాలిఫై అయితే చాలు, క్వాలిఫై ఇన్ నేచర్ అయితే చాలు. మీ ఫేట్ ఆర్ మీ జాబ్ని ఏది డిసైడ్ చేస్తుందమ్మా అంటే, ఏం డిసైడ్ చేస్తుందమ్మా? CBT 2 లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ మాత్రమే మీ ఫేట్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా. చూడమ్మా, కామన్ ఫర్ ఆల్ పోస్ట్స్ CBT 1 అండ్ CBT 2 ఎగ్జామ్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ పోస్ట్. 4 types ఆఫ్ పోస్టులకి కూడా ఒకటే కామన్ ఎగ్జాము. సార్ నేను ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆఫ్ పోస్టులకి అప్లై చేశాను, దీనికి కూడా అప్లై చేయొచ్చు, అండర్ గ్రాడ్యుయేట్కి కూడా అప్లై చేయొచ్చు అంటే బంగారంలాగా అప్లై చేసుకోవచ్చమ్మా, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. రైట్. 2 కూడా ఎగ్జామ్స్ కామన్ ఫర్ ఆల్ పోస్ట్ అమ్మా. బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్ అంటే మీరు ఏ ప్రిఫరెన్స్ పెట్టుకున్నారు పోస్టులో అన్న దాని ప్రకారమే మీకు పోస్ట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ ఇన్ CBT 2లో ఉన్న మీ మార్క్స్ని బేస్ చేసుకుని మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అన్నది ఇస్తూ వస్తారు. ఓకేనా. నార్మలైజేషన్ ఉంటుంది. ఓకేనా. అక్కడ పోస్టుల లాగా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మట్టుకి లేదమ్మా. ఓకేనా. రైట్. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే 12th ఆర్ ఈక్వలెంట్ అన్నాడు, కానీ డిప్లొమా గురించి ఏం క్లారిటీ ఇవ్వలేదమ్మా. ఈ 1 or 2 daysలో నేను ఒకసారి క్లారిటీ ఇస్తారు, చూసి మీకు ఇంటిమేట్ చేస్తాను. దాని మీద షార్ట్ చేయడం కానీ లేదా లాంగ్ వీడియో చేయడం కానీ చేద్దాం. ఓకేనా. ఇవన్నీ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ఏమేమి కావాలి ఏంటి, హాల్ టికెట్స్ ఎలా రిలీజ్ చేస్తారో అవన్నీ ఇచ్చాడు. ఒకసారి గోత్రూ ఒకసారి తరోగా ఒకసారి చెక్ చేయండి నోటిఫికేషన్లో. ఓకేనా. రైట్. ఈసారి ఎక్కడ ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఏ జోన్ ఆల్రెడీ జోన్ ప్రిఫరెన్స్ కూడా ఒకసారి నేను చేస్తానమ్మా వీడియో. డేంజర్ జోన్ ఏంటి, సేఫ్ జోన్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి వీడియో చేస్తాను. రైట్. ఇది పే స్కేల్ ఇచ్చాడు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇటు లాస్ట్ టైమ్ ఆఫ్ ఎగ్జామ్స్లో మీకు ఏంటంటే డిఫరెంట్ ఒక్కొక్క లెవెల్కి, సెకండ్ లెవెల్కి ఒకటి, థర్డ్ లెవెల్కి ఒకటి టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. ఈసారి అన్నిటికీ ఒకటే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్. అహ్మదాబాద్లో 210 ఉన్నాయమ్మా పోస్టులు టోటల్.
ఇది వచ్చేసి అజ్మీర్లో 71 ఉన్నాయి. అలా బెంగళూరులో 60, తర్వాత వచ్చేసి భూపాల్లో 58, భువనేశ్వర్లో 56. ఈసారి మెయిన్ వాటిల్లో తక్కువ పోస్టులు ఉన్నాయమ్మా అండర్ గ్రాడ్యుయేట్స్కి. కొన్ని వేరే బిలాస్పూర్లో 152, చండీగఢ్లో ఎక్కువ ఉన్నాయి. బేస్డ్ ఆన్ వీటితో పోల్చుకుంటే 247 ఉన్నాయి. చెన్నైలో 194, గోరఖ్పూర్లో 120, గౌహతిలో 175, శ్రీనగర్లో 147, కోల్కతాలో 452. ఉన్న అన్నిట్లో పోల్చుకుంటే, పైన చూసిన అన్నిట్లో పోల్చుకుంటే ఇది బెటర్గా ఉందమ్మా. 452 కోల్కతా. ఇది 12 ఉన్నాయి. ముంబైలో 700 పోస్టులు, ఒకటి తక్కువ 700 పోస్టులు ఉన్నాయమ్మా. హైయెస్ట్ ఇదే ఈసారి హాట్ జోన్. ఓకేనా, ముంబై అండ్ కోల్కతా 452. పాట్నాలో 16. ఇవన్నీ తక్కువ పోస్టులే ఉన్నాయి. ఓకేనా, సికింద్రాబాద్ మనం ఎక్కువగా తెలుగు పీపుల్ ఉండేది సికింద్రాబాద్లో 89 పోస్టులు ఉన్నాయి. తిరువనంతపురం కూడా 112. టోటల్ వచ్చేసి 3445. ఓకేనా, ముంబైలో, కోల్కతాలో, చండీగఢ్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఓకేనా, వాటిని చూసుకుని మీరు జోన్ సెలెక్షన్ అన్నది రేపు వీడియోలో చేద్దాం. డేంజర్ జోన్ ఏంటి, సేఫ్ జోన్ ఏంటి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఆ వీడియోలో మీరు చూసుకుని దాన్ని బట్టి అప్లికేషన్ అన్నది ఫిల్ చేసుకోండి. ఓకేనా, రైట్, సైన్ ఇన్. బాయ్ ఫర్ టుడే. హ్యావ్ ఏ గుడ్ డే. ఓకేనా, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 6 months తర్వాత ఉంటాయి ఎగ్జామ్స్. ఓకేనా, ఇక్కడి నుంచి 6 months ఉంటుంది ఎగ్జామ్స్కి. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్కి అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎగ్జామినేషన్ తగ్గుతుంది కాబట్టి ఒకవేళ అక్కడ ఏదైనా మిస్ అయినా దీంట్లో వస్తుంది. అందరూ అప్లై చేసుకోండి. ఓకేనా, డిప్లొమా గురించి ఒక క్లారిటీ తీసుకుని మీకు వచ్చి చేస్తానమ్మా వీడియో. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.